లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. దేహము గురించి శ్రద్ధ ఒక విధమైన ఆరాధన. శరీరము ఆహారాన్ని సరిగ్గా జీర్ణించుకునే విధంగా పరిమితంగా భుజించాలి. చక్కటి ఆరోగ్యానికి ఇదొక మార్గము. అతిగా భుజిస్తే జీర్ణరసాల కొరత ఏర్పడి అజీర్తి కలుగుతుంది. ఆహారము ఆమ్లముగా మారి ఉదరము ఒడిదుడుకులకు లోనై పుండ్లు వ్యాధులు కలుగుతాయి. అజ్ఞానం వలన మనిషి చేసే పనులే అన్ని దుఃఖాలకు కారణం. దైవం అన్ని ప్రాణుల అవసరాల గురించి శ్రద్ధ తీసుకుంటుంది. కానీ మనిషి అజ్ఞానము, లోభము లేదా ఇంద్రియ లోలత్వం వలన తనకు అవసరమయ్యేంత కంటే ఎక్కువగా భుజిస్తాడు. ప్రకృతి నియమానికి భిన్నంగా ప్రవర్తిస్తే వ్యతిరేక ఫలితాలు, వ్యాధులు మరియు దుఃఖము కలుగుతాయి. దైవకృప ఎల్లవేళలా మనకు మన పనులలో మార్గదర్శనం చేస్తుంది. దానిని నిర్లక్ష్యం చేసినా లేదా అందుకు భిన్నంగా ప్రవర్తించిన సమస్యలు వస్తుంటాయి. భగవంతుని కోపానికి భయపడాలని మన పెద్దలు ఈ ఉద్దేశంతోనే చెప్పారు. చెడు పనులు బాధలను తెచ్చిపెడతాయి. పవిత్రమైన పనులు సంతోషాన్ని తెస్తాయి. ప్రకృతి నియమాల గురించిన ఎరుక చాలా అవసరం. ఆహారము, పని, విశ్రాంతి, సెక్స్ మరియు ఆలోచనలు, ఈ 5 విషయాల్లో పరిమితి, పద్ధతి పాటించి శరీరాన్ని మరియు మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీరము మరియు ఆరోగ్యము గురించి మంచి శ్రద్ధ తీసుకోవడం ఒక విధమైన దైవారాధన కాదా? తత్వజ్ఞాని వేదాత్రి మహర్షి.